వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం సరస్వతి. పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. మార్చ్ 6న చిత్రం విడుదలవుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను గోపీచంద్ మలినేని విడుదల చేశారు. కథ చెప్తా అంటున్నారండి, ఆమె డైరెక్ట్ చేస్తా అంటున్నారు. ఏమంటారు మీరు? వాసు గారు అంటారు. ఏమన్నారు వాసు గారు? మీరు ఏమన్నారు? చెప్పద్దా? లేదు, కథ బాగుందని విన్నాను, ఒకసారి విని చెప్పు అని చెప్పారు ఆయన. విన్నాము, అంతే. మీరు చెప్పింది కాదా? ఏం మారట్లేదండి, అంతే చెప్పారు ఆయన. అంటే మీ ఎక్స్ప్రెషన్ వల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడు. లేదు, అదే చెప్పారు ఆయన. విని చెప్పు, బాగుంది, నేను వేరే దగ్గర నుంచి విన్నాను, చాలా బాగుందని చెప్పారు ఆయన. విన్నాము, బాగుంది. నేను వరలక్ష్మి గారికి ఏం చెప్పానంటే, ఈ రాజవైతి రాంబ అయిపోయి వరకు ఆగుదామండి, మళ్ళీ ఒకసారి విందాం అని చెప్పాను. లేదండి, మీరు నచ్చిందన్నారు కదా, విల్ ప్లాన్ ద థింగ్స్ అన్నారు. రాజవైతి రాంబాయ్ రిలీజ్ అయింది, ఒక 1 వీక్ 2 వీక్స్ అయింది. ఆమె ఫోన్ చేసి 17th నుంచి షూటింగ్, యూ హ్యావ్ టు కమ్ అంటే, అది కాదండి, కొంచెం చూద్దామండి అని చెప్పాను. 21st రాజవైతి రాంబాయ్ రిలీజు, 17th నవంబర్న షూట్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా థియేటర్ రన్ అయిపోయేసరికి 2 schedules అయిపోయాయి. డిజైన్ జోక్ కాదు, సీరియస్లీ. ఆ సినిమా సెకండ్ రన్ December 12th ఎప్పుడు అయిపోయింది. 13th నేను ఫస్ట్ హాఫ్ మొత్తం చూశాను. అయితే 18th December మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. 30th కల్లా అయిపోయింది. Jan 3rd ఫుల్ కట్ చూశారు. మీరు నవ్వకండి. సో యా, ట్రిమెండస్లీ ఫాస్ట్ అండ్ వెరీ వెరీ సూపర్ క్వాలిటీతో తీశారు. డిఓపి ఎడ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిగ్గర్ సినిమాని, బిగ్గర్ స్కేల్ని అంత బాగా పుల్ ఆఫ్ చేసినందుకు క్రెడిట్స్ టు యూ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ మ్యాన్ బిహైండ్, ప్రవీణ్ ఎక్కడ? యా, ప్రవీణ్ హీ ఈస్ ద పర్సన్ హూ వాజ్ బిహైండ్ ఎవ్రీథింగ్ టు మేక్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్. అండ్ ఇంత ఫాస్టర్ ప్రొడక్షన్ నా లైఫ్లో నేను చూడలేదండి, చూస్తాను అనుకోవట్లేదు. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ, యూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అదే చెప్తున్నా కదా, 17th నవంబర్ షూట్ స్టార్ట్ అయింది, 6th మార్చ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ 6th మార్చ్ అవ్వడానికి కూడా మేమే డిలే, కొంచెం వెనక్కి పుష్ చేసాం, లేకపోతే ఫిబ్రవరిలో అయిపోతుండేనేమో. సో ద స్టోరీ విల్ ఆబ్వియస్లీ థ్రిల్ యూ. చాలా బాగుంటుంది, చాలా వచ్చే సినిమా. ఒక లక్ష్మి సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమా ఇది. సో చాలా చాలా బాగుంటుంది, మీరు అందరూ థియేటర్కి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మా lot of people to thank, but ఈ టైంలో అయితే మోర్ దెన్ థ్యాంక్ బీయింగ్ గ్రాటిట్యూడ్. ఐ థింక్ రైట్ నౌ వీ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఒక మంచి సినిమా తీసిండాము. దాన్ని వచ్చేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నానంటే మీ వల్లనే, మీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అండ్ ఇంకొక రూపంలో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి నేను లాంచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి మిమ్మల్ని వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా ఒక మ్యాటర్ మీరు ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, వెరీ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్. అండ్ ఫీమేల్ డ్రివెన్ కంటెంటే అయ్యో మరి ప్రీచీగా ఏదో బోర్ కొట్టినట్టు అంత లేదు. ఇట్స్ అ ప్రాపర్ థ్రిల్లర్. మీ ట్రైలర్స్ కూడా చూశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ అండ్ బట్ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. బికాజ్ అందరికి ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎప్పుడు ఐ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ ఫీమేల్ రైట్స్ అని. సో ఈ సినిమా కూడా అదే. And I had such a fantastic team backing me. Even when Banivasu garu heard the story and when he watched the film also, he's a very critical person, but this time he was very very kind to me. అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంట్లో అన్నిటికన్నా నిజంగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే, ఎవ్రీ మినిట్కి దీంట్లో ఒక పెద్ద యాక్టర్ వస్తానే ఉంటారు. అట్లాంటి పెద్ద యాక్టర్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి అంత ఫాస్ట్గా సినిమా చేయడం అంటే మాత్రం నిజంగా మా వల్ల అయితే కాదు. నిజంగా ఆవిడ ఎలా చేస్తారో కూడా తెలియదు మనకి. లేదా ఈవిడ గట్టిగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసి ఉంటుంది పొద్దున్నే. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలోని. మొత్తం వీళ్ళందరినీ పెట్టి కూడా నిజంగా చాలా మంచి సినిమా అయితే తీశారు. డెఫినెట్గా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా చూడవలసిన సినిమా ఇది. అండ్ ఆవిడకైతే చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈటీవీ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. అలాగే మా సాయి, నితిన్ వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే నేను అక్కడ అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్గా హిట్ అని చెప్పి. అండ్ గీతా ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ దీంతో వరలక్ష్మి గారికి ప్రొడ్యూసర్గా ఉండే కష్టాలన్నీ బాగా తెలియాలని కోరుకుంటూ
మీరు నమ్మరు, సింగిల్ షాట్లో చేసింది. కెమెరాలు రన్ అవుతున్నాయి, సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్న సీన్ మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోయింది. షాక్ నేను. అంటే జస్ట్ 3 అవర్స్లో సీన్ అయిపోయింది. అది కూడా సింగిల్ షాట్కి నేను 2-3 సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాలయ్య బాబు గారు. ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు. బాలయ్య బాబు గారు చెప్పారు, ఓరోస్ శారద గారిని చూసినట్టుంది నాకు అని. సో అంత మంచి ఆర్టిస్ట్ తను. తర్వాత ఇలా నేను ప్రతి సినిమా, ఇప్పుడు జాట్లో కూడా తనే అనుకున్నా ఫస్ట్ తెలుగులో చేసేటప్పుడు. తర్వాత హిందీకి వెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని, అప్పుడు వరకు నాతోటి ఒక 2 రోజులు మాట్లాడలేదు, నాకు ఇవ్వలేదని. సో అంటే నేను ప్రతి చేసే సినిమాలోనూ ఒక ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకోవటం అలవాటైంది. ఇప్పుడు నేను చేసే సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నా.